తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభల్లో పలు చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. పథకాల లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదని కొందరు అధికారుల ముందే ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా పొలంపల్లి గ్రామ సభలో గందరగోళం నెలకొంది. రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేవని గ్రామస్తులు ధర్నాకు దిగారు. గ్రామ సభ రద్దు చేసి మళ్లీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను నిలదీశారు. ఇక సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగంపేట్ గ్రామ సభలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అసలైన అర్హులకు పథకాలు అందలేదని, అనర్హులకే పథకాలు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితాను పునర్పరిశీలించారని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుల్జారాంపేట గ్రామ సభ రసాభాసగా మారింది. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఫోటో లేదని అధికారులను నిలదీశారు స్థానిక నేతలు. శివంపేట మండలం పిలుట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ముందు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఎంపీ ఎమ్మెల్యే పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోనే క్యాండిల్స్ ని తయారు చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సూర్యాపేట మున్సిపాలిటీలోని 1వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. నిజమైన అర్హులకు లబ్ధి కలగడం లేదని, అనర్హులకు లబ్ధి చేకూరుస్తున్నారని పలువురు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నిర్మల్ జిల్లా ఎడిబిడి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. ఏడాది గడుస్తున్న రైతు బీమా, రైతు బంధు, రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు వారితో వాదనకు దిగడంతో అధికారులు కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపేసి వెళ్లిపోయారు. గ్రామ సభలతో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గ్రామ సభల్లో అధికారులను ప్రజలు నిలదీస్తున్నారన్నారు. పోలీసు పహారా మధ్య గ్రామ సభలు నిర్వహించడం దారుణమన్నారు. కేవలం కాలయాపన కోసమే ప్రభుత్వం ఇలా చేస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్రజాపాలన అప్లికేషన్లే మాకు తెలిసినంత వరకు 1,10,00,000 1,12,00,000 అప్లికేషన్లు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మీరు తీసుకున్నారు. ఆ అప్లికేషన్లు ఏమైనాయి? ఆ అప్లికేషన్లో తీసుకున్నప్పుడే అన్ని వివరాలు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు కోసం అప్లికేషన్లు తీసుకుంటున్నారు. తర్వాత బీసీ కులగణన కోసం కూడా అప్లికేషన్లు తీసుకున్నారు. అన్ని వివరాలు మీ దగ్గర ఉన్నాయి. ఇప్పటికే నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ తీసుకున్నటువంటి అప్లికేషన్లలోనే అర్హులు ఎవరు, అర్హులు కానటువంటి వాళ్ళు ఎవరు, రేషన్ కార్డులు ఇచ్చేటువంటి. మరింత సమాచారం మా ప్రతినిధి రేవన్ లైవ్ ద్వారా అందిస్తారు. రేవన్, పలు గ్రామాల్లో గ్రామ సభల్లో గందరగోళానికి అసలు రీజన్ ఏంటి రేవన్? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్నటువంటి 4 పథకాలకు సంబంధించి కూడా గ్రామ సభలు అయితే నిర్వహించింది. ఈ అనేక గ్రామ సభల్లో కూడా జనం నుంచి మాత్రం కొంత నిరసన కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే 4 రోజులుగా ఏదైతే అధికార బృందాలు అయితే గ్రామాల్లో పర్యటించి కొంత సర్వే నిర్వహించారు. ఆ సర్వే సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు కానీ, ఆత్మీయ భరోసా, రైతు భరోసాతో పాటు ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా 4 పథకాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక జాబితాను అయితే అధికారులు అయితే సిద్ధం చేశారు. ఆ జాబితాలను ఈరోజు గ్రామ సభల్లో వెల్లడించినప్పుడు చాలామంది అర్హులు కూడా తమకు అర్హత ఉన్నప్పుడు కూడా ఈ జాబితాలో స్థానం లభించలేదని చెప్పి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అనర్హులకు కూడా పెద్దపీట వేశారని చెప్పి కూడా అనేక ఈ గ్రామ సభలు కూడా బహిష్కరించి కూడా వెళ్ళిపోయినటువంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. చాలా వరకు కూడా ఈ గ్రామ సభలో ప్రభుత్వం అధికారులు ఎటువంటి సమాధానం చెప్పలేక వెనుదిరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో సోషియో ఎకనామిక్ సర్వేతో పాటు ప్రజాపాలన, ప్రజావాణి ఇతర రూపాల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి అన్నింటినీ కూడా పరిశీలించి అంటే అర్హులైన వారికి అన్ని పథకాలు కూడా అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఓన్లీ కేవలం సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా ఆధారంగా చేసుకునే అధికారులు రూపొందించిన జాబితా పట్ల మాత్రం స్థానికులు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరొకసారి అప్లై చేసుకోమని చెప్తున్నప్పుడు కూడా దానివల్ల ప్రయోజనం ఏమేముంది, ఇప్పటికే పలుసార్లు అప్లై చేసుకున్నామని చెప్పి కూడా స్థానికులు అయితే ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు కనబడుతుంది. మొత్తం మీద అధికార యంత్రాంగం అయితే ప్రతి అర్హులైనటువంటి వారందరికీ కూడా అన్ని పథకాలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటాము, అవసరమైనటువంటి దరఖాస్తులు కూడా ఇవ్వాలని చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.